మన ఏపీ గవర్నమెంట్, ముఖ్యంగా మన యంగ్ అండ్ డైనమిక్ మినిస్టర్ నారా లోకేష్ గారు ఈరోజు ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. స్క్రీన్ మీద బొమ్మలు మార్చే బ్యాచ్ కాదు బ్రదర్, ఇది మన స్టేట్ భవిష్యత్తును మార్చే గవర్నమెంట్ భయ్యా. గేమ్ అయితే మొదలైంది భయ్యా, మరి రూల్స్ మారాల్సిందే కదా. ఏంటి బ్రో, నిజంగా బ్యాన్ చేస్తారా? ఇన్స్టా రీల్స్ లేకపోతే ఎలా అని మీరైతే అడగొచ్చు. కానీ దీని వెనుకున్న అసలు స్టోరీ వింటే మీరే అంటారు, లోకేష్ అన్న నువ్వు చాలా గ్రేట్ అని. 16 సంవత్సరాల లోపు పిల్లలందరికీ సోషల్ మీడియా బ్యాన్ చేస్తున్నారు భయ్యా. సరే, టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న పొడుపు కథ చెప్తాను, జాగ్రత్తగా వినండి. అందరికీ దొరుకుతుంది కానీ పట్టుకోలేరు, ప్రపంచాన్ని చూపిస్తుంది కానీ కళ్ళకు మాత్రం గంతలు కడుతుంది. మన జీవితాన్ని వెలిగిస్తుంది అనుకుంటాం కానీ మనకు తెలియకుండానే మన టైంని చీకటి చేసేస్తుంది. అదే బాస్, మన చేతిలో ఉన్న ఈ సోషల్ మీడియా మాయా ప్రపంచం. చూడండి, ఇవాళ 10 ఏళ్ల పిల్లడి చేతిలో కూడా ఫోన్ ఉంటుంది. వాడు ఏం చూస్తున్నాడో తెలియదు, వాడు ఎవరితో మాట్లాడుతున్నాడో తెలియదు. ఈ మాయా లోకంలో లైక్స్ కోసం ప్రాణాలు తీసే స్థితికి వెళ్తున్నారు. మోసగోళ్ళు, మార్ఫింగ్ గోళ్ళు, అడ్డగోళ్ళు, ట్రోల్స్, వీటన్నిటి మధ్య మన తమ్ముళ్ళు చెల్లెళ్ళ భవిష్యత్తు ఏమైపోవాలి. అందుకే బ్రదర్, ఈ నిర్ణయం వినగానే మన నీల్ బ్యాచ్కి వణుకు పుడుతుంది. ఎందుకో తెలుసా? వాళ్ళ పప్పನ್ನು ఉడికేది సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేసి అకౌంట్లు క్రియేట్ చేసి అబద్ధాలు ఆడడం మీ అలవాటైతే ఆ అకౌంట్లకే చెక్ పెట్టి అరాచకాన్ని ఆపడం మన లోకేష్ గారి స్టైల్. ఇప్పటి నుంచి అయితే మీ ఫేక్ ఐడీల ఆటలైతే సాగు బ్రదర్. చిన్నపిల్లల మనసులతో మీరు ఆడుకునే రోజులైతే పోయినాయి. గతంలో చూసాం కదా, ఆడవాళ్ళ మీద మార్ఫింగ్ ఫోటోలు వేయడం, అసభ్యకరమైన పోస్టులు పెట్టడం. ఆ విషం అనేది పిల్లల దాకా వెళ్ళకూడదు అనేదే ఈ మాస్టర్ ప్లాన్. చూడు భయ్యా, రాజకీయం అంటే బురద చల్లడమే కాదు, ఆ బురదలో పడకుండా వచ్చే తరాన్ని మనం కాపాడుకోవడం. ఇది బ్యాన్ అని నువ్వు అనుకుంటున్నావా? ఒక జనరేషన్కి ఇస్తున్న ప్రొటెక్షన్ షీల్డ్ భయ్యా. ఫ్రెండ్స్, ఇది మన దగ్గరే కాదు, రీసెంట్గా మొన్ననే ఆస్ట్రేలియా కూడా ఇలాంటి చట్టం తీసుకుని వచ్చింది. లోకేష్ గారు ఈరోజు జరిగిన జీవోఎం మీటింగ్లో, అంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్లో ఇదే చెప్పారు. ఇకపై మాత్రం నేను 18+ అని ఊరికే టిక్ కొడితే సరిపోదు, ఆధార్ కార్డు లాంటి ఐడెంటిటీ ప్రూఫ్లు ఇవ్వాల్సి వస్తుంది. ఇన్స్టాగ్రామ్ అయినా ఫేస్బుక్ అయినా అడ్డగోలుగా దారి తప్పితే మాత్రం కోట్లలో జరిమానా కట్టాల్సి వస్తుంది. చదువుకు సంబంధించిన యాప్స్కి కానీ వాట్సాప్కి కానీ ఎటువంటి ఎఫెక్ట్ అయితే పడదు. నా మాట వినండి బ్రో, మన ఇంట్లో చిన్నపిల్లలు ఫోన్ పట్టుకుని పక్క రూమ్లో కూర్చుంటే మనం భయపడే పరిస్థితులు వచ్చినాయి. వాడు ఏ హనీ ట్రాప్లో చిక్కుకున్నాడో, వాడు ఏ గ్యాంబ్లింగ్కి అలవాటు పడుతాడో అని తల్లిదండ్రులు వణికిపోతున్నారు. అలాంటి తల్లిదండ్రుల కళ్ళల్లో ధైర్యం నింపడానికే ఈ చట్టం. టెక్నాలజీ మనందరికీ అవసరమే కానీ ఆ టెక్నాలజీ అనేది మనల్ని మింగేయకూడదు. ముఖ్యంగా మన పిల్లల యొక్క అమాయకత్వాన్ని నాశనం చేయకూడదు. ఈ నిర్ణయం మీద మీకేమనిపిస్తుంది? ఇంతకీ ఇది మంచిదే అంటారా, లేదా మన పిల్లల ఫ్రీడమ్ని ప్రభుత్వం అడ్డుకుంటుంది అనుకుంటున్నారా? నిజాయితీగా కామెంట్ చేయండి భయ్యా. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అవతల వాళ్ళు ఎన్ని కోతలు కూసినా మన ఆంధ్రప్రదేశ్ మాత్రం ఒక కొత్త హిస్టరీ అయితే క్రియేట్ చేయబోతుంది. డిజిటల్ పొల్యూషన్ లేని రాష్ట్రంగా మన ఏపీ అయితే నిలబడుతుంది. విమర్శించేవాడికి విజన్ ఉండదు, విజన్ ఉన్నవాడు ఎప్పుడు విమర్శలకి భయపడ్డు. లోకేష్ అన్న, గో అహెడ్. మీరు ఎలాంటి పనులు చేస్తే మేమందరం మీ వెంటే ఉంటాం. వీడియో నచ్చితే మాత్రం వెంటనే నాయుడు వాయిస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ మాత్రం కొట్టండి. నోటిఫికేషన్ అనేది అవతల వాళ్ళ గుండెల్లో వినిపించాలి. జై హింద్.